హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేయబోతున్నాము. ఇంకా దాని తర్వాత బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇంకా దాని తర్వాత చెక్క, లవంగాలు, ఇంకా తర్వాత యాలకులు, ఇంకా సాజీరా, ఇంకా తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అనమాట. ఇంకా దాని తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా మగ్గాలన్నమాట ఉల్లిపాయలు అయితే. ఇంకా తర్వాత జీడిపప్పులు అనమాట. ఇంకా దాని తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకి ఉల్లిపాయలు అనేది మంచిగా మగ్గాలండి. మనకి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇంకా మూత కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయినాయి కదా, క్యారెట్ కూడా మనం మంచిగా తురుముకున్నాం కదా. క్యారెట్ ఒక కప్ అయితే, పెద్ద కప్పుతో 2 కప్పులు అయితే క్యారెట్ వేసుకున్నానండి నేను. ఇంకా క్యారెట్ మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నేను. ఇంకా దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా కలుపుకోవాలి మనమైతే. పచ్చి వాసన పోయే వరకు క్యారెట్ మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత అన్నం కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. పొడి పొడిగా వండుకున్నాం కదా అన్నము. ఇంకా సాంబార్ పొడి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యారెట్ రైస్కి అయితే. ఇంకా దాని తర్వాత అయితే నిమ్మరసం అండి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం మనమైతే. ఒక పెద్ద నిమ్మపండు అయితే తీసుకున్నాను అనమాట నేనైతే. నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే బంద్ చేసుకోవాలన్నమాట. స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా దాని తర్వాత మిర్చి బజ్జీలు వేసుకున్నాను అనమాట నేను. ఇంకా దాని తర్వాత సర్వ్ చేసుకోవడం ఉంటా. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.